చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు శ్రవణ్ రావును ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. శ్రవణ్ రావు తనను మోసం చేశారంటూ ఆకర్ష కృష్ణ ఫిర్యాదు చేశారు. 6.5 కోట్లు తీసుకున్నట్టు శ్రవణ్ రావుపై పలు ఆరోపణలు చేశారు. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావుకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు శ్రవణ్ రావును ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. శ్రవణ్ రావు తనను మోసం చేశారంటూ ఆకర్ష కృష్ణ ఫిర్యాదు చేశారు. 6.5 కోట్లు తీసుకున్నట్టు శ్రవణ్ రావుపై పలు ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, చీటింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రవణ్ రావును రిమాండ్కి 14 రోజుల రిమాండ్కి చెంచల్గూడ జైలుకి తరలించారు. ఒక్కరోజు ఏదైతే సిసిఎస్ పోలీసులు వేసుకున్నటువంటి 5 రోజుల కస్టడీలో భాగంగా ఒక్కరోజు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితమే ఏదైతే సిసిఎస్ పోలీసులు శ్రవణ్ రావు వైద్య పరీక్షల అనంతరం కాసేపటి 11 గంటల 45 నిమిషాల సమయంలో శ్రవణ్ రావును అయితే సిసిఎస్ బ్రాంచ్కి అయితే తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా గడువు ఉంది. ఏదైతే 5:30 లోపు కూడా విచారణ కంప్లీట్ చేసి తర్వాత చెంచల్గూడ జైల్లో 14 రోజుల రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైల్లో మళ్ళీ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే చీటింగ్ కేసు అఖండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఆకర్ష్ కృష్ణ అనే వ్యక్తి చేసినటువంటి మోసం చేశాడు, దాదాపు 6.58 కోట్ల దాకా కూడా తనకు బురుడి కొట్టించారు అన్న కోణంలో, ఇందులో దాదాపు 50 లక్షలు మాత్రమే ముట్ట చెప్పారు అన్న కోణంలో అతను చీటింగ్ కేసు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అయితే నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కేసు నిమిత్తమే శ్రవణ్ రావుని ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకి వస్తున్నటువంటి శ్రవణ్ రావుని మరోవైపు ఈ ఏదైతే చీటింగ్ కేసు ఏదైతే ఉందో ఈ చీటింగ్ కేసుతో అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఏదైతే ముడి ఇనుము కర్ణాటకకి సంబంధించినటువంటి అకోర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ముడి ఇనుముకి సంబంధించి క్వింటాకు 300 దాకా కూడా లబ్ధి చేకూరేలాగా చేస్తాను అన్న కోణంలో 2022-2023 ఏడాది పాటు కూడా ఈ మొత్తం కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్క నయా పైసా కూడా అతనికి చెల్లించలేని పక్షంలో దాదాపు 2022 నుంచి 2025 వరకు కూడా అతను పోరాడారు. కానీ ఎక్కడా కూడా అతను ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. ఇప్పటికే ఒక మీడియా సంస్థకు యజమానిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈ ఆరోపణలు కూడా ఎదుర్కొనడంతో ఇతని మీద మరో కేసు చీటింగ్ కేసు ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ 315(8), 315(6) అలాగే 314(4) ప్రకారము 3/5 రెడ్ విత్ 3/5 ప్రకారము సెక్షన్లు కూడా చీటింగ్ సెక్షన్లు కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్ రావుని ఏ మేరకు సిసిఎస్ పోలీసులు ఏదైతే 11 గంటల 45 నిమిషాలకు కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి కస్టడీలో భాగంగా అతన్ని ఎలా ఇంట్రాగేషన్ చేయబోతున్నారు, అలాగే అతని వద్ద నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోరు మెదపని శ్రవణ్ రావు ఈ కేసుకి సంబంధించి 6.58 కోట్లకి సంబంధించి ఎలా వివరించబోతున్నారు, ఇందులో పార్ట్నర్షిప్స్ గా ఉన్నటువంటి అతని సతీమణి స్వాతిరావు దగ్గర నుంచి వేదమూర్తి దగ్గర నుంచి అలాగే ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు 4 మీద కూడా చీటింగ్ కేసు నమోదైంది. ఈ 4 ప్రమేయం గురించి అలాగే ఇతనికి ఎంతవరకు లబ్ధి చేకూరింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారించబోతున్నారు సిసిఎస్ పోలీసులు. పలు ప్రశ్నలు అయితే అతను సంధించడానికి అయితే సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ కేసులో శ్రవణ్ రావుకి సంబంధించి 6.58 కోట్లకి సంబంధించి ఎలా వివరించబోతున్నాడు, ఏదైతే శ్రవణ్ రావు దర్యాప్తుకు సిసిఎస్ పోలీసుల దర్యాప్తుకి ఎలా సహకరించబోతున్నారో, అతని దగ్గర ఉన్నటువంటి డేటా